సజీవుడైన దేవుడు విశ్వాసులకు తండ్రి ఆయన అబ్రహాముకు ఒకే ఒక్క కుమారుణ్ణి ఎందుకు ఇచ్చాడు, దేవుని యొక్క చిత్తం ఏమిటి అన్న విషయాలను మనం తెలుసుకున్నట్లు అయితే అబ్రహాము 92 సంవత్సరాల అయ్యవాడి ఉండగా అబ్రహాము శారాలకు ఇసాకును ఒకే ఒక్క సంతానముగా ఇచ్చాడు. దేనివలన అంటే ముందుగా ఆదాముకు 2 కుమారులను ఇచ్చాడు. అదేవిధంగా అబ్రహాము సంతానమైన ఇసాకుకు 2 సంతానం ఇచ్చాడు. అదేవిధంగా ఇస్సాకు కలిగిన యాకోబుకు 12 మంది సంతానాన్ని ఇచ్చాడు. కానీ అబ్రహాముకు మాత్రం ఒకే ఒక్క సంతానాన్ని ఇచ్చాడు. దేనివలన, దేవుని యొక్క చిత్తం ఏమిటి అన్న విషయాలను మనం తెలుసుకున్నట్లు అయితే శోధించు కాలం వచ్చినప్పుడు అబ్రహామును సజీవుడైన దేవుడు ఈ విధంగా శోధిస్తున్నాడు. ఏమని అంటే, అబ్రహామా, నా సంతానాన్ని అనగా నా కుమారుణ్ణి నీకు సంతానముగా ఇచ్చాను కాబట్టి తిరిగి నీ సంతానాన్ని నాకు ఇవ్వు, నాకు చెల్లించు అని అడిగినప్పుడు సంతోషంగా అబ్రహాము, తండ్రి నీ కుమారుని నాకు ఇచ్చావు కాబట్టి తిరిగి నీ కుమారుని ఇస్తాను, కానీ ఏ విధంగా ఇవ్వాలి అన్న విషయాన్ని అడిగినప్పుడు సజీవుడైన దేవుడు నీ కుమారుణ్ణి బలి రూపంలో నాకు సమర్పించు అని చెప్పినప్పుడు అబ్రహాము దానికి ఒప్పుకున్నాడు. సజీవుడైన దేవుడు సూచించిన సమయం వచ్చినప్పుడు అబ్రహాము ఇసాకును తన పనివారుని తీసుకొని మేరియతు కొండ వద్దకు పోయి అబ్రహాము తన పనివారును మాత్రం కింద ఉండమని చెప్పి అబ్రహాము ఇసాకులు మాత్రమే కొండ ఎక్కుచున్న సమయాన ఇసాకు అబ్రహాముని ఈ విధంగా అడుగుతున్నాడు. ఏమని అంటే, తండ్రి మనం ఎక్కడికి పోతున్నాం అనగా దానికి బదులుగా అబ్రహాము ఏమని చెప్తున్నాడంటే, సజీవుడైన దేవుడు బలి అడిగాడు, బలి సమర్పించడానికి మనం పోతున్నాం అని అనగా దానికి ఈసాకు ఏమని అడుగుతున్నాడంటే, తండ్రి బలి అర్పిస్తూ సమయాన రక్తం వస్తుంది కదా అని అడిగాడు. దానికి అబ్రహాము ఏమన్నాడు అంటే, రక్తం రాదు కుమారుడా, మట్టి వస్తుంది. ఎందుకంటే మన పితరులైన ఆదాము మట్టిని పూరిన వాడు కాబట్టి మట్టి వస్తుంది అని బదులియగా దానికి కుమారుడు ఏమని అడుగుతున్నాడంటే, మట్టి రాదు తండ్రి, రక్తమే వస్తుంది అని చెప్పినప్పుడు దానికి అబ్రహాము సనిగాడు. ఏమని అంటే, మన పితరుడు మట్టి కనుక మట్టే వస్తాడు అని బదులిచ్చాడు. దానికి ఇస్సాకు ఏమని బదులిస్తున్నాడు అంటే, తండ్రి రక్తం వస్తుంది, కావాలంటే ఆ బలి పశువుకు బదులుగా నన్ను బలియాగం చెయ్యి, నన్ను బలి అర్పించు అని చెప్పినప్పుడు అబ్రహాము ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ సజీవుడైన దేవుడు సూచించిన స్థలమునికి పోయి అక్కడ బలిపీఠం కట్టి బలిపీఠం మీద కట్టెలను పేర్చి ఈసాకును బంధించి అబ్రహాము ఈసాకును బలిపీఠం మీద ఉంచి బలి అర్పిస్తున్న సమయాన సజీవుడైన దేవుడు అబ్రహామును, అబ్రహమా అబ్రహామా ఆగు అని పలకగా ఆ స్వరాన్ని విన్న అబ్రహాము తండ్రి యొక్క చిత్తాన్ని ఎరిగినప్పుడు సజీవుడైన దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీ పక్కన ఉన్న గొర్రెను నాకు అర్పణ ఇవ్వు, అనగా నాకు బలి అర్పించు అని చెప్పాడు. సజీవుడైన దేవుని చిత్తాన్ని ఎరిగిన అబ్రహాము గొర్రెను తీసుకొని వచ్చి బలిపీఠం మీద ఉంచి బలి అర్పిస్తున్న సమయాన అక్కడ ఉన్నటువంటి ఇస్సాకు బలి అర్పించిన తరువాత రక్తాన్ని రావటం చూస్తున్నాడు. రక్తాన్ని రావటం చూసి తన తండ్రితో ఏమని అడుగుతున్నాడు అంటే, తండ్రి మట్టి రాలేదు, రక్తమే వచ్చింది, కానీ ఆ రక్తము నల్లనిదిగా ఉంది, తండ్రి ఈ రక్తము నల్లనిదిగా ఉంది అని బదులిచ్చాడు. అంటే నల్లని రక్తము గొర్రె పిల్లలో నుంచి ఎందుకు వచ్చింది, దేవుని యొక్క చిత్తం ఏమిటి, అబ్రహాముకు ఒక్కడే కుమారుని ఎందుకు ఇచ్చాడు అన్న చిత్తాన్ని మనం తెలుసుకున్నట్లు అయితే ఆదాము అవ్వలో ఏదో నవ్వుల నుంచి బయటకు వస్తున్నప్పుడు అపవాది ఏమని పలుకుతుందంటే, నాది నల్లని రక్తము, నీవు ఎర్రని రక్తంలోనికి పోతున్నావు, అనగా పరిశుద్ధ రక్తంలోనికి పోతున్నావు, కాబట్టి నీవు నన్ను ఏమీ చెయ్యలేవు అని. ఆ నల్లని రక్తంలోనికి సజీవుడైన దేవుడు ఎప్పుడు పోతాడో అప్పుడే
సాతానును జయించగలడు. ఆ నల్లని రక్తంలో ఏముంది? నల్లని రక్తం అనగా ఒక్కటే, అనగా స్త్రీ ఒక్కటే. పురుషుడు ఇద్దరిని కలిగి ఉన్నాడు, అనగా పురుషుడు స్త్రీ ఇద్దరిని కలిగి ఉన్నాడు, స్త్రీ ఒక్కటే. కాబట్టే అబ్రహాముకు ఒకే ఒక్క కుమారుని సజీవుడైన దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా గొర్రెను అక్కడ ఎందుకు ఇచ్చాడు? ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. వేరే జంతువును ఇయ్యొచ్చు కదా అని అంటే, గొర్రెలో ఏముందంటే జీవం ఉన్నది. జీవం అనగా గొర్రె అనేది అక్కడ బలి యాగం చేయకుంటే ఆ గొర్రె ఎప్పటికీ మరణించదు. ఏంటి అంటే ధర్మశాస్త్రంలో ఏమని చెప్తుందంటే, ప్రతి ఒక్క మానవుడు మరణించాలి, మరణాన్ని పొందాలి అన్న ధర్మశాస్త్రంలో రాయబడింది. కానీ ఇక్కడ గొర్రెను కనుక బలియాగం చేయకుంటే అది మరణించదు, అనగా మనిషి యొక్క శరీరము మరణించదు, మరణయాగం పొందదు. కాబట్టి సజీవుడైన దేవుడు ఈ శరీరాన్ని, అనగా గొర్రెను మొట్టమొదటిసారిగా బలి రూపంలో మరణాన్ని పొందే విధంగా చేశాడు.